మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. చాణక్యుడు ఏమైనా చెప్పిండు తన అర్థశాస్త్రంలో పన్ను నొప్పి కలగకుండా ప్రజల మీద పన్నులు వేయడం ఎలా చాప్టరే ఉంది. పన్నుల పెట్టి ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను ట్యాక్స్ పేయర్స్ కు పన్ను నొప్పి కలుగుతుంది. అసలు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు నడవాలి కదా. ఎక్కడి నుంచైనా ఎవరో ఇంట్లో నుంచి తెచ్చిపెట్టరు డబ్బులేదు. కానీ ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసే క్రమంలో ప్రజల నుంచి పరోక్ష ప్రత్యక్ష పన్నులు రెండు ఉంటాయి. పరోక్ష పన్నుల విషయంలో చాలా వెంటనే మనకు తెలియదు. చాలా మనం వాడుతున్న వస్తువుల మీద జిఎస్టీ రూపంగా ఇడ్లీ తిన్న 5% ట్యాక్స్ లో 2.5% ఏమో స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ 2.5%. వాటి గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే అది పరోక్ష పన్నులు రకంగా పన్ను తెలియకుండానే ట్యాక్స్ పడుతుంది. కానీ ప్రత్యక్ష పన్నులు అంటే ఇట్లాంటివి, అంటే ప్రత్యక్షంగా మనం కొంటున్న ధరలు పెరుగుదల వెంటనే మనకు అర్థం అవుతుంది. కానీ ఇంటి పన్ను పెంచినా అర్థం అవుతుంది. కానీ మెల్లమెల్లగా మిగతా ప్రత్యక్ష పన్నులు, ఇంటి పన్ను రాయితీ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో చూసుకుంటే పన్ను పెరుగుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంతోషిస్తున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తుంటాయి. కానీ ఇప్పుడు దేశంలో అత్యంత ఎక్కువ ధరలు మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలే, తమిళనాడు ఉన్నట్టుంది కదా. ఆ తర్వాత తమిళ అంటే దక్షిణ భారతదేశం చూసుకుంటే వివరాలు చూస్తుంటే 9 రాష్ట్రాల్లో 100 రూపాయల లోపు ఉన్నది. మీరు చూడండి, అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే. అక్కడ ఎందుకు తక్కువ వస్తుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఏవైతే విమర్శిస్తున్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట, లేకపోతే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట వాళ్ళు దండుకునేది అంటే మేమైతే ట్యాక్స్ తగ్గించేది లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మీరు మాత్రం పెంచుకుంటే మీరే తగ్గించుకోవాలి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఏపీలో ఇట్లాంటి నిరసనలు స్టార్ట్ అయ్యాయి. నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ వ్యవహారంలో ప్రభుత్వాలు ఏమైనా కొంత నష్టం భరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రజల్ని కొంచెం ఆర్థికంగా రిలీఫ్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి తగ్గించుకొని? నేను అదే డిమాండ్ చేసిన. మొన్న ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పన్నులు మొన్న పెరగక ముందు అంటే ఆ డ్యూటీ తగ్గించి ఆ 3 రూపాయలు ఇటు వేసింది, అంతే తేడా కదా. ఏమంటే తాగేవాడే తాళ్ళ పన్ను అన్నట్టు పన్నులు పరోక్షంగా పడ్డా మన మీదే, ప్రత్యక్షంగా పడ్డా మన మీద అర్థం చేసుకోవాలి. కానీ డీజిల్, పెట్రోల్ అంటే చమురు రేటు పెరగడం వల్ల అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. చెప్పాను కదా, ఒక్కదన్న కంకులు అమ్ముకునే రైతు నుంచి మొదలుకొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మన మార్కెట్ రావాలి కదా. దానికి ఒక మన లారీ లేకుంటే టెంపో అనేది కావాలి కదా. ప్రతిది కూరగాయలు కానీ ప్రతి సరుకు మీద ఈ రవాణా పన్ను పడుతుంది. మనకు ఈ రవాణా అంతా కూడా, సరుకు రవాణా అంతా మన గ్రామాలకు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా పెద్ద పెద్దవి వేరు, ఓడలకి ఎక్కించేది వేరు. కానీ మామూలుగా అన్ని కూడా మనకు వాహనాలన్నీ అయిపోయింది. జల రవాణా తెలంగాణలో అస్సలు లేదు. 199 కాదు, 100% జల రవాణా లేదు. మనకు ఏమున్నాయి మనకు అంతా రోడ్డు రవాణా చూసుకోవాలి. పోనీ మనకు రైలు రవాణా చూసుకుంటే దూరం పోయే వస్తువు తప్ప దగ్గర ఏవి కూడా మనం రైల్లో రవాణా చేయం. కనుక తెలంగాణ లాంటి రాష్ట్రంలో అంటే మధ్య సముద్ర తీరం లేని రాష్ట్రాల్లో ఇంకెక్కువ భారం పడతాయి. దాంతోపాటు ఏంటంటే గతంలో మనకి విధానం ఉండేసి కాదు, మీకు తెలుసు 4-5 ఏళ్ల క్రితం, అంటే 4 ఏళ్ల మనకు రేట్లు పెరిగాక అదే 107, 106 దగ్గర ఉంది. 2024 నుంచి అట్లే స్థిరంగా ఉంది కదా, ఉన్నది కదా. అంతకు ముందు ఏవైతే 4,000 స్థిరంగా పడిన ప్రధాన కారణం ఏంటి, $60 మించలే ఎప్పుడు కూడా సమ్మర్ రేటు. అంటే అంతకుముందు మెల్లమెల్లగా $110 నుంచి తగ్గించుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అయితే $55-60 మనకు చౌకగా చమురు దొరికింది కదా మనకు. వాళ్ళని బట్టి రష్యా చమురు దిగుమతి చేసుకుంటే ఇరాన్ కూడా అంతే అమ్మాల్సి వచ్చింది. కనుక $60 ఉన్నది ఎక్కడ, $110 అంటే ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారి సాయంలో 4.5 లక్షల పెట్రోల్ డాలర్లు మనం అప్పు తెచ్చుకున్నాము. అంటే చాలా మంది ప్రైవేట్ మన కంపెనీలు నష్టపోతున్నాయి. కంపెనీలు ఏం నష్టపో, కంపెనీని మళ్ళీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పి కానీ ఎవరికి చెల్లించదు అంటే మనకు అదాని, అంబానీ చెల్లించదు. అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ బంకులు మూసుకున్నారు. రియల్స్ బంకులు మొత్తం ముళ్ళ కంచెలు వేశారు. చూసింది కదా. ఎప్పుడైతే రేటు తగ్గినాయో వాడు మాత్రం లాభాలు పొందడానికి $110 ఉంది కదా, సగం లాభాలు అమ్మాని కంపెనీలు లాభం ఉంది. అంటే నష్టం వచ్చినప్పుడేమో ప్రభుత్వ కంపెనీలు నష్టపోవాలి, లాభం వచ్చినప్పుడు ప్రైవేటు వాళ్ళు మూసుకున్నారు కదా, తెరిచారు కదా. నష్టం వచ్చినప్పుడు ప్రైవేట్ మూసుకున్నారు. అందుకని ఏమంటున్నానంటే గతంలో ఒక విధానం ఉండేవారు 2004 కన్నా ముందు. ప్రతిరోజు బులియన్ మార్కెట్ లాగా, అంటే వెండి బంగారం ధరలు ఎట్లా పెడతారు, లేకుంటే మామూలుగా మార్కెట్ ధరలు ఎట్లా ఉంటాయో దాని ప్రకారం ఏంటంటే బులియన్ మార్కెట్ లాగానే వాటిలాగా ఏం చేసేవారు, సెన్సెక్స్, ఫారెక్స్ నిల్వలు పడిపోవడం ఎట్లానో ఇక్కడ కూడా ఏం చేసేవారు,